దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానానికై దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి ఈ దినమునకై దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానము 20వ కీర్తన, దావీదు భక్తుడు రచించిన 20వ కీర్తన 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచేదను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే, నీ కోరికను సిద్ధింప చేయాలనంటే, నీ ఆలోచన యావత్తును సఫలపరచాలనంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని నువ్వు ప్రార్థన చేయాలి, ఎవరిని నువ్వు ధ్యానం చేయాలని మనం ధ్యానం చేస్తే 37వ కీర్తన 4వ చరణంలో దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎవరిని బట్టి సంతోషించాలని అంటే యెహోవాను బట్టి సంతోషించాలి. ఎందుకు సంతోషించాలి అంటే, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. నీ కోరికను సిద్ధింపచేస్తాను అన్నాడు, నీ ఆలోచన నెరవేరుస్తాను అని అన్నాడు. ఇంకా మనం చూస్తే ఆయన బట్టి మనం సంతోషపడితే నీ హృదయ వాంఛను తీరుస్తాను అని అన్నాడు. అది 20వ కీర్తన 7వ చరణంలో చూస్తే, కొందరైతే రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఈ యొక్క ఉదయకాలపు సమయంలో నీవు ఏ స్థితిలో ఉన్నావు అనేది నా ప్రశ్న. నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న గుర్రములను బట్టి, నీకున్న రథములను బట్టి నువ్వు అతిశయపడుచున్నావా? లేదంటే యెహోవా యందు సంతోషము కలిగి, ఆనందము కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? లేదంటే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు నీవు నమ్మిక ఉంచి ఉన్నావా? నీవు ఉంచినట్లయితే నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అదే 145వ కీర్తన 19వ చరణం మనం చూస్తే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాను అన్నాడు. మనము నీ కోరిక సిద్ధింపబడాలన్నా, నీ ఆలోచన సఫలపడాలన్నా మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, యెహోవాను బట్టి సంతోషించాలి. మన గుర్రములను బట్టి, రథములను బట్టి కాదు గాని యెహోవాను బట్టి సంతోషించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, 145:19 వచనంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ కోరికను, నీ ఆలోచనను సఫలము చేస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ప్రియ పరలోకపు తండ్రి. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు ఆనందించేవారిగా ఉండాలి. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురు. ఎస్, మనలో నమ్మకం లేకే ఈ రోజున చేసేటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థన వ్యర్థంగా పోతున్నది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని దేవుని వాక్యము తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో నమ్మాలి. మనము దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుణ్ణి విశ్వసించాలి, ఆయన యందు సంతోషించాలి, ఆయన బట్టి మనం అతిశయపడాలి. ఎప్పుడైతే మనము ఆయన యందు అతిశయపడి ఆయనను నమ్ముకొని ఆయన మీద నమ్మకం ఉంచామో, ప్రియ దేవుని బిడ్డలారా, మనం అడిగే ప్రతీది కూడా ఆయన చేసేవాడిగా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే, ఇక్కడ మనకి చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఉదయకాలపు సమయంలో దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో
ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన చిత్తం ఏమై ఉన్నదో మనం ఎరగాలి. మన కోరికలు, మన ఆలోచనలు, మన సమస్తమును కూడా దేవునికి అనుకూలమైనవా కాదా? దేవునికి ఇష్టమైనవా కాదా? అని మనము 1కి 10 సార్లు ఆలోచన చేసి మనము అడిగినట్లయితే నీ కోరికను యావత్తును ఆయన సఫలపరుస్తాను. నీ ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటి వరకు నీ కోరికలు, నీ యొక్క ఆలోచన నెరవేరట్లేదా? సిద్ధింపజేయట్లేదా? అయితే దేవుడి ఉదయకాలం సమయంలో నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు గుర్రములను బట్టి, రథములు బట్టి కాదు గానీ, యెహోవాను బట్టి సంతోషించుము. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు నమ్మకముంచుము. మూడవది, నువ్వు ఏ ప్రార్థన చేసినను ఆయన నెరవేరుస్తాడు అనే నమ్మకంతో మనం అడగాలి. ఇంకా మనం చూసినట్లయితే ఆయన చిత్తానుసారముగా మనం అడగాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి మనం అడగాలని ఉదయకాలపు సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ 5 క్వాలిఫికేషన్స్ మనలో ఉంటే, నీ కోరిక ఏదైనను ఈ నూతన సంవత్సరంలో ఈ దినాన మన దేవుడు సిద్ధింపచేయును గాక. నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. అట్టి కృపా దేవుడు మనందరికి అనుగ్రహించి దీవెనలతో నింపి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈరోజు వాగ్దానాన్ని మనం ముగించుకుందాము. మహాపరిశుద్ధుడును మిక్కిలి కనికరం కలిగిన మా దేవా, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అమూల్యమైన, ఘనమైన నామమును బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాలపు సమయమున నీ సన్నిధానంలో ఇటు రీతిగా చేరి, తండ్రి, నీ కోరిక యావత్తును, నీ కోరిక సిద్ధింపచేసి, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని వాగ్దానం ఇచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, తండ్రి, మా కోరికలను సిద్ధింపచేసి, మా ఆలోచనలను సఫలపరచాలంటే నీ యందు సంతోషించాలని, ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచాలని, ప్రభువా, నీ చిత్తానుసారంగా మేము అడగాలని, తండ్రి, ఇదిగో నాయనా, నీ యందు భయభక్తులు కలిగి మేము అడిగినట్లయితే సమస్తమును చేస్తానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు సంతోషిస్తూ, నీ యందు నమ్మకముంచి, నీ చిత్తానుసారముగా మా కోరికలను సిద్ధింపచేసుకుని, మా ఆలోచనలన్నీ కూడా సఫలపరుచుకుని, మా జీవితాలలో, మా బ్రతుకులలో, మాకున్నటువంటి ఈ జీవన శైలిలో ఉన్నతమైన శిఖరాలు మేమందరము పొందుకునే కృపను నాకును, ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరికీ దేవాతి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకొనమని సమస్తముని చేతులకు అప్పగించుకొనుచు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నజరేయుడును మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవులన్నీ మేము పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సర్వశక్తుని తండ్రి అయినటువంటి ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మక అన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడు ఈ రోజంతయు కూడా మనకి, మన కుటుంబాలకు, మన ఆరోగ్యాలకు, మన ప్రయాణాలకు, సమస్త కార్యములకు ఆయన ఆత్మ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.